కానీ ఇప్పుడు చాలా మందికి ఉపాధి పోయిందన్న రియల్ ఎస్టేట్ పోవడంతోనా? ఉపాధి కంటే గూడా ఇక్కడ అసలు ఏంది ఉండడానికి పరిస్థితులే లేవంటున్నా నేను. ఇప్పుడు ఇట్లాంటి బస్తీలు ఒక 90, 100 ఉంటే హైదరాబాద్ హార్డ్ కోర్ సిటీలు. హ్మ్. పెరిఫెరల్ సిటీలో ఒక 200, 300 బస్తీలుంటాయి. మొత్తం ఓవరాల్‌గా ఒక 500, 600 బస్తీలుంటాయి. ఆ బస్తీలకు పోయి చూసిన తర్వాత నేను నేను 2004 నుంచి 7 వరకు బస్తీలలో తిరిగిన ఇక్కడ. మలమానాడు కొరకు తిరిగినప్పుడు పీటల బస్తీ, ఈ పరిస్థితి అన్నీ ఓల్డ్ సిటీ బస్తీలు, న్యూ సిటీ బస్తీలు అన్నీ నేను తిరిగిన. ఇప్పుడు పోయి నేను ఆడ ఒక 2 గంటలు కూర్చొని ప్రశాంతంగా ఉంటా అంటే నాకెంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. ఇట్లా ఎట్లా ఉంటుండే ఇళ్ళల్లో అని. కానీ వీళ్ళకి మనం ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఇక ఇప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్పిన. ఈ ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యన అక్కడక్కడ 10, 10 ఎకరాలు మీరు వదిలేసి పేదోళ్ళకి ఇండ్లు కట్టించి వీళ్ళనే షిఫ్ట్ అవుతారు అక్కడికి. పిల్లలు, మనవలు, మునిమనవలు అదే ఇళ్ళలో ముస్లిమ్స్‌ని అంటాం కదా మనం. అవునవును. హిందువులు ఏమైనాయి? హిందువుల బతుకులు చాలా ఎట్లయినాయి? మంది ఉన్నారు. ఇది ఎప్పుడు మారాలి? ఒక గుంట జాగా రూ. 3,00,000. 3,00,000 ఆదాయము జీవితకాలంలో ఉండే కుటుంబాలు ఉన్నాయా? లేవు. ఒక రోజుకు వచ్చిన కూలి 300 నుంచి రూ. 1000 వస్తే కుటుంబం తింటానికి నిలువ నీడలేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే 10 కోట్ల అరే ఢిల్లీలో ఆడ 10 కోట్లకు ఒక విల్ల, బీకేసీలో ముంబైలో 70 కోట్లకు ఒక విల్ల, హైదరాబాద్లో కూడా 50 కోట్లకు ఒక విల్ల. ఇదా మనకు కావాల్సింది? పేదోడు కూడా సంతోషంగా బతకగలిగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఏ ప్రాంతంలోనైనా హైదరాబాద్లో మంచి బిజినెస్ చేసుకో. మరి ఈజ్ ఆఫ్ లివింగ్ ఎందుకు ఉంటలేదు? నువ్వు అంటున్న రియల్ ఎస్టేట్ పడిపోతుందని ఒక 5-6% పర్సన్స్ యొక్క ఆదాయం గురించి ఆలోచిస్తున్నావు. కానీ 95% మంది లోయర్ మిడిల్, ఇంకా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వీళ్ళది ఎవరు ఆలోచించాలి? కాబట్టి ఇట్లాంటి వాటి మీద ప్రక్షాళన చేసుకోకపోతే ఇప్పుడు మూసీ పునరుజ్జీవం దాంట్లో బిజినెస్ ఉన్నది, డెవలప్మెంట్ ఉన్నది, సిటీ ప్రైడ్ ఉన్నది, సిటీ స్పీడ్ ఉన్నది, ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. కమర్షియల్ ఉంటుంది. ఇక కమిషన్ అది మీరు ఏడ ఉంటుందో మీరు పట్టుకొని మాకు చెప్పండి, దాన్ని నాకు కూడా చేద్దాం. మీరు ఇగో ఈ బిల్డింగ్ కడుతున్నారు, దీంట్లో ఇట్లా అవుతున్నది. దాంట్లో సోషల్ మోడల్ కూడా ఉన్నది. ఎక్కడెక్కడైతే మాల్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే టూరిజం చేస్తామో, ఎక్కడెక్కడైతే మనం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అక్కడ ఆ లోకల్ పీపుల్స్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వమనేది కూడా కండిషన్ పెడుతున్నాం కన్సార్షియంకు. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద మాల్ కట్టింది అనుకోండి, ఒక 500 మంది కూలీలు కావాలి, లేకపోతే 500 మంది పనులు కావాలి, లేకపోతే ఒక మాల్ లాంటి వాటిలో ఒక వాష్తో పాటు మిగతా వాటికి కావాలి. ఎవరు ఉంటారు అక్కడ? ఎవరైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఆల్టర్ అవుతున్నారో వాళ్ళకి అవకాశాలు వస్తాయి.